అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మామూలు కథ కాదు సుమా. చాలా లోతైన అర్థం ఉంది ఇందులో. భయం అంటే ఏంటి, దాన్ని మనం రకరకాల కోణాల్లోంచి ఎలా చూస్తాం అనే విషయాన్ని ఈ కథ చాలా చక్కగా చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథ ఏంటో చూసేద్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. ఎప్పుడైనా గమనించారా? వేరే వాళ్ళు భయపడుతుంటే కొన్నిసార్లు మనకి అదేంటి ఇంత చిన్న విషయానికి అంత భయపడతారా అనిపిస్తుంది గదా. వాళ్ల భయం మనకు చాలా సిల్లీగా, మూర్ఖంగా అనిపించొచ్చు. అసలు అలా ఎందుకు అనిపిస్తుంది? ఈ ప్రశ్నను కాస్త మనసులో పెట్టుకోండి. కథ వింటుంటే దానికి సమాధానం అదే దొరుకుతుంది. సరే, కథ మొదలవుతుంది. అది ఒక మామూలు రోజు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందను మేపుకుంటూ ఉన్నాడు. అంతా ప్రశాంతంగా ఉంది. కాని అప్పుడే అనుకోకుండా అతనికి ఒక కొత్త జీవి కంటబడింది. అవును, అతనికి దొరికింది ఒక పంది. ఆశ్చర్యంగా ఉంది గదా. గొర్రెల మధ్యలో పంది. ఆ క్షణం నుంచి ఆ గొర్రెల కాపరి, ఆ పంది ఇద్దరి ప్రయాణం మొదలైంది. కాని ఆ మొదలు అంత ప్రశాంతంగా ఏమీ లేదు. అక్కడే అసలు కథ మొదలైంది. గొర్రెల కాపరి ఆ పందిని పట్టుకోవాలని దగ్గరికి వెళ్లగానే సీన్ మొత్తం మారిపోయింది. ఆ పంది ఒక్కసారిగా తీవ్రమైన భయంతో రియాక్ట్ అయింది. అసలు ఎంత భయపడిందంటే అంతే, ఇక ఆ పంది గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. పట్టుకుంటారనే భయంతో, దాని అరుపులతో ఆ ప్రశాంతమైన చోటంతా ఒక్కసారిగా భయమలుముకుంది. అది కేవలం అరవడం మాత్రమే కాదు, ప్రాణభయంతో అటూ ఇటూ పిచ్చిగా పరిగెడుతోంది. దొరక్కుండా తప్పించుకోవాలని నానా హంగామా చేస్తోంది. దాని గోలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయిందంటే నమ్మండి. ఎంత తప్పించుకోవాలని చూసినా పాపం చివరికి ఆ గొర్రెల కాపరికి దొరికిపోయింది. అతను దాన్ని పట్టుకుని తన భుజం మీద వేసుకున్నాడు. కాని ఆ పంది ఇంకా తన ప్రయత్నం ఆపలేదు. భుజం మీద నుంచే జారిపోయి పారిపోవాలని మెలికలు తిరిగిపోతోంది. దాని ప్రతి కదలికలో ఆ భయం, ఆ ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఈ సీన్ మొత్తాన్ని చూస్తున్న గొర్రెల మంద ఉంది కదా, అవి ఎలా రియాక్ట్ అయ్యాయో చూద్దాం. ఎందుకంటే వాటి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నమ్మగలరా? ఆ పంది భయాన్ని చూసి గొర్రెలన్నీ నవ్వడం మొదలుపెట్టాయి. అవును, నవ్వాయి. వాటికి ఆ పంది చేస్తున్నదంతా చాలా వింతగా, ఓవర్ యాక్షన్లా అనిపించింది. అంతటితో ఆగకుండా వాటిలోంచి ఒక గొర్రె ముందుకొచ్చి పందితో ఇలా అంది, ఏయ్, ఎందుకంత గోల చేస్తున్నావ్? మమ్మల్ని కూడా మా కాపరి ఇలానే పట్టుకుంటాడు. మేమేం నీలాగా అరిచి గొడవ చెయ్యం గదా, మర్యాదగా చెప్పిన మాట వింటాం అని ఎగతాళిగా అంది. చూశారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే గొర్రెలు తమ సొంత అనుభవంతో పందిని జడ్జ్ చేస్తున్నాయి. గొర్రెల ఎగతాళికి పంది ఒకే ఒక సమాధానం ఇచ్చింది. కాని అది మామూలు సమాధానం కాదు, చాలా పవర్ఫుల్ ఆన్సర్. ఆ ఒక్క మాటతో కథ మొత్తం టర్న్ తీసుకుంది. అసలు విషయం ఏంటో మనకిక్కడే అర్థమవుతుంది. అప్పుడు పంది అంది, మీ సంగతి వేరు. ఈ కాపరి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, కాపాడతాడు. కాని నన్నెందుకు పట్టుకున్నాడు? నన్నేం చేస్తాడో నాకు తెలీదు కదా అని. ఆ ఒక్క ప్రశ్నతో తన భయానికి వెనకున్న కారణమేంటో క్లియర్గా చెప్పేసింది. ఇది చూడండి, కథ మొత్తానికి ఇదే గుండెకాయలాంటిది. ఒకే వ్యక్తి, అదే గొర్రెల కాపరి. గొర్రెల దృష్టిలో అతను ఒక రక్షకుడు, కంటికి రెప్పలా చూసుకునేవాడు. కాని అదే వ్యక్తి పంది దృష్టిలో ప్రాణాలకి ముప్పు, నన్ను వండుకు తింటాడో లేక అమ్మేస్తాడో అనే భయం. చూసారా, ఒకే సిచ్యువేషన్, కాని ఇద్దరి రియాలిటీలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో ఈ చిన్న కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? ఇది కేవలం గొర్రె, పంది కథ కాదు. ఇది మన అందరి కథ, మన జీవితాల్లో ప్రతిరోజూ జరిగే కథ. కథలో నీతి ఏంటంటే, ప్రమాదం లేనప్పుడు ధైర్యంగా ఉండటం చాలా చాలా సులభం. గొర్రెలను చూడండి, వాటికి ఆ కాపరి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అందుకే అవి ధైర్యంగా ఉన్నాయి, పందిని చూసి నవ్వాయి. కాని పంది పరిస్థితి అది కాదు. సో సేఫ్గా ఉన్నప్పుడు ధైర్యం గురించి మాట్లాడటం చాలా ఈజీ. ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుచేస్తుంది. ఒకటి, నిజంగా మనకే ఆపద వస్తేగాని భయమంటే ఏంటో పూర్తిగా అర్థం కాదు. రెండోది, భయపడుతున్న వాళ్లను చూసి ఎప్పుడూ నవ్వకూడదు, జడ్జ్ చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. ఇక మూడోది, అన్నిటికంటే ముఖ్యమైంది, వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనకు చాలా సేఫ్గా, నార్మల్గా అనిపించే ఒక విషయం
వేరొకరికి ఎందుకు అంత భయానకంగా అనిపిస్తుంది? వాళ్ల భయాన్ని, వాళ్ల కోణాన్ని మనం నిజంగా ఎలా అర్థం చేసుకోగలం? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.